హైదరాబాదుని ఉమ్మడి రాజధాని అన్న క్లాజ్ ఉంటుంది, ఇప్పుడు కొత్త రాజధాని అన్న క్లాజ్ ఉంటుంది. ఈ లీగల్ ఇంప్లికేషన్స్ మీద క్లారిఫికేషన్ అడిగారు అంతే తప్ప ఇప్పుడు ఎప్పుడైతే ఆ క్లారిఫికేషన్ కావాలి అన్నారో వెంటనే జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టాడు, విష ప్రచారాన్ని మొదలు పెట్టేశాడు. అయిపోయింది, అమరావతి బిల్లును తిప్పికొట్టారు, కేంద్రం చేయదు, చంద్రబాబు నాయుడు వల్ల కాదు, చంద్రబాబు చేయలేడు, చట్టాన్ని సవరించడం కుదరదు, అసలు అమరావతి ఆగిపోతుందని చెప్పి మొదలు పెట్టారు ఈ దుర్మార్గులందరూ. ఇక్కడ జరిగింది ఏంటి అంటే మళ్ళీ ఆల్రెడీ రిప్లై వెళ్ళిపోయింది, అక్కడికి వెళ్ళింది. అది 2014 నుంచి 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది కాబట్టి అప్పటి నుంచి దీన్ని గుర్తించటం లీగల్ గా మళ్ళీ తర్వాత సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మార్చి పంపిస్తే ఉమ్మడి రాజధాని కాలపరిమితి అయిపోయిన తర్వాత అమరావతి రాజధాని అని చెప్పి వాళ్ళు క్లాజ్ 5 సబ్ క్లాజ్ 2 ని ఎమెండ్ చేస్తే పార్లమెంట్ చట్టం చేసేస్తే అయిపోతుంది. ఎవ్వరు కంగారు పడాల్సిన పని లేదు, జగన్మోహన్ రెడ్డి ఆశపడాల్సిన పని అంతకన్నా లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆశపడినా అది అక్కడ ఈ అమరావతి బిల్లు ఆగేది.